హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 78. సో, ముందుగా నాకు సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్‌ని లైక్ చేస్తున్నందుకు చాలా చాలా థాంక్స్. ఈ వీడియోకి గూడా మీ లైక్స్ అయితే అందించి కాస్త రీచ్ వచ్చేటట్టు చేయండి. ఒకవేళ మీకు నచ్చలేదు అంటే కామెంట్ అయితే చేయండి. తెలుసుకుంటాను ఎందుకు నచ్చలేదు, ఏంటి పాయింట్ ఇన్‌వాలిడ్ అనిపించిందో మీకు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది చూస్తున్నారు. గ్యారంటీగా రీచ్ అయితే పెరిగింది. బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఇంకా విల్ బీ హ్యాపీ అనమాట. ప్లీజ్ ఎంకరేజ్ అస్. ఓకే, ఇంకా ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోతే గనక నాగార్జున గారి ఎంట్రీ, దీని తర్వాత ఏమో ఆడియన్స్ ఏమో అక్కడ సుమన్ శెట్టి గురించి మాట్లాడారు. చెప్పాను కదా, సుమన్ శెట్టికి స్పెషల్ ఎలివేషన్ ఎప్పుడు ఉంటుందని. అలాగే తనుజ ఫ్యాన్స్ మళ్ళీ పెట్టారు. ఇంకా ప్రతిరోజు ప్రతిసారి తనుజ అన్నప్పుడు కొద్దిగా మనకు కూడా చిరాకుగానే అనిపిస్తుంది. అంటే యాజ్ ఎ రివ్యూయర్ చిరాకు పడకూడదు అంటే మనకు కూడా పర్సనల్ ఒపీనియన్స్ అంటూ కొన్ని ఉంటాయి కాబట్టి సిచ్యువేషన్ బట్టి. సో నాకైతే నచ్చలేదు అది ప్రతిసారి. ఎందుకంటే నిన్న మనకి కొంతమంది లైవ్ ఆడియన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రకారం కళ్యాణ్ గురించి చెప్పారంట. ఆ కళ్యాణ్ అసలు ఎక్కడా లేదు. అంటే కళ్యాణ్కి చెప్పడం గురించి అని కాదు చెప్తున్నా, వాళ్ళదన్నా మాట్లాడినా లేకపోతే ఇంకో ఏదన్నా. ఇవాళ సుమన్ శెట్టి ఆట గురించి ఎక్కడ అడగలేదు. ఆయన అంటే ఇష్టం అని చెప్పేసి వదిలేశారనమాట. సో కొద్దిగా ఎలాబరేట్ చేసి నిన్న తనూజ గురించి ఎలా చెప్పారు, ఈరోజు సుమన్ శెట్టి గురించి అలా చెప్పున్నా బాగుండేది. బట్ స్పెషల్ ఎలివేషన్ రికమెండేషన్ క్యాండిడేట్ లాగా సుమన్ శెట్టి ఉంటారు కాబట్టి అదైతే క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఇంకా దీని తర్వాత నాగార్జున గారి సీక్రెట్స్ చెప్పమన్నారు. వీళ్ళందరూ కూడా నాకైతే ఆ సీక్రెట్స్ లా అనిపించలేదు. సుమన్ శెట్టి గారిది జస్ట్ ఫన్ గురించే ప్రోమోలో వేసింది కరెక్టే అనిపించింది. ఎందుకంటే తను సిట్టింగ్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తారని, అలాగే ఇంకా వీళ్ళందరూ కూడా అటు ఇటుగా ఏదేదో చెప్పుకుంటూ వచ్చారు. సో అంత పెద్ద సీక్రెట్స్ కింద చెప్పుకునేటట్టు ఏమీ లేవు అవి. ఇంకా ఫస్ట్ అయితే కనుక సుమన్ ఫ్యామిలీ వచ్చిందండి. సుమన్ కిడ్స్ అయితే సూపర్ క్యూట్ ఉన్నారండి ఇద్దరు కూడా. చాలా చాలా అంటే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఎప్పుడు చూడలేదు వాళ్ళని. సో చాలా పద్ధతిగా మంచిగా మాట్లాడడం, చాలా క్యూట్గా అనిపించారు నాకైతే. ఇద్దరు ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ ఇద్దరు కూడా చాలా బాగున్నట్టుగా అనిపించారు. ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ తరఫు నుంచి వచ్చారు. సో సుమన్ శెట్టి వాళ్ళ పిల్లలు వచ్చారు కాబట్టి జస్ట్ డాడీ బాగా ఆడు, బాగా ఇంకా ఇది చెయ్యి, ఖచ్చితంగా టాప్ 5కి రా, ఖచ్చితంగా విన్నర్ అయ్యి రా, ఇంతే అంటే బూస్టప్ ఇచ్చి వాళ్ళ గురించి చెప్పడం తప్పితే ఇంకా హింట్స్ లేకపోతే ఏదన్నా ఇంకోటి చెప్పినట్టుగా ఏమనిపించలేదు. అట్ ద సేమ్ టైం సుమన్ శెట్టి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. ఆబ్వియస్గా వాళ్ళ వైఫ్ వచ్చారు కానీ పిల్లలు ఇద్దరు రాలేదు కాబట్టి కొద్దిగా తనకు ఇది ఉంటుంది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా అట్లీస్ట్ చూసి మాట్లాడడం జరిగింది కాబట్టి సూపర్గా అనిపించింది. ఇంకా దాని తర్వాత ఏమో శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ఫన్ బాగా అనిపించిందండి. అందరికీ బాగా చెప్తూ వచ్చారు. సంజనాకి మీరు గుడ్లు ఇది చేయడం కానీ, లేకపోతే డిమాన్ పవన్కి నువ్వు ఇంకా బాగా ఆడుతున్నావు, ఇంకా ఆడాలి ఇది అన్నట్టుగా చెప్పారు. వాళ్ళకి కూడా భరణి గారికి అయితే చెరుకు రసం ప్రోమోలో చూపించారు కదా, చెరుకు రసం బండిని చూస్తే మీ దగ్గర నుంచి కంటెంట్ ఏం రావట్లేదు కానీ, అంటే రసం ఏం రావట్లేదు కానీ పక్క వాళ్ళు మిమ్మల్ని చూసి నవరసాలు పండిస్తున్నారంట. ప్లస్ ఇంకా వాళ్ళిద్దరిని ఎవరిని తనుజానిను దివ్యాని అయితే ఛాయాదేవి సూర్యకాంతం అని చెప్పి పోల్చడము, అంటే కుళాయి దగ్గర బిందెలు కొట్టుకున్నట్టు అలాగే చేశారు కదా అని మనం అనుకున్నాం కదా మన రివ్యూస్లో. చాలా మంది సోషల్ మీడియాలో కూడా అదే చాలా హైలైట్ అయిందండి. దాదాపుగా బిగ్ బాస్ సీజన్ 9లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫైట్ ఆర్ బిగ్గెస్ట్ టీఆర్పీ కంటెంట్ అనుకోండి, లేదంటే హల్చల్ చేసిన సోషల్ మీడియా కంటెంట్ అండి. సో ఆబ్వియస్గా అది హైలైట్ అయింది. సో అది చెప్పడం బాగా అనిపించింది అనమాట. అంటే చాలా అన్ని మొత్తం డేస్ ఫాలో అయ్యే చెప్తాడు అన్నట్టుగా అనిపించింది. ఎక్కడ ఏదో వీళ్ళ సుమన్కి సపోర్ట్ చేయడానికి వచ్చి ఏదో మాట్లాడుతున్నట్టుగా ఏం అనిపించలేదు. శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ఫుల్గా ఎపిసోడ్స్ అన్నీ చూసి మాట్లాడినట్టుగానే అనిపించింది. ఇంకా వీళ్ళు పెట్టిన టాప్ 5 అదెవరంటే సుమన్ శెట్టి, ఇమాన్యుయల్ పెట్టారండి. అలాగే తనూజ, భరణి గారిని, కళ్యాణ్ని పెట్టారు. సో కళ్యాణ్ అయితే ఇక్కడ ఇంక్లూడ్ అయితే ఉన్నాడు. దాని తర్వాత సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సుమన్ శెట్టికి ఇంకా దివ్యాని ఎవరు పెట్టలేదు కానీ సంజన కానీ రీతు కానీ డిమాన్ పవన్ కానీ పెట్టలేదు అనమాట. సో మేబీ సుమన్ శెట్టి ఇంకా వాళ్ళ ఎగెన్స్ట్గా నామినేషన్స్లోకి వెళ్ళొచ్చేమో ఈ వీక్, చూడాలి. దాని తర్వాత ఏమో ఇంకా పద్మశ్రీ బ్రహ్మానందం గారి క్యారెక్టర్ వచ్చింది. సుమన్ శెట్టి కానీ సంజన కానీ చెయ్యొచ్చు, ఎందుకంటే కెమెరాస్కి సంజన చూసి చెప్తుంది కదా, అదొకటి చెప్పారు. సుమన్ శెట్టిని చెప్పమంటే ఆయన కొద్ది ఫన్గా చెప్పలేదు, కొద్ది టెన్షన్ ఎమోషన్లో ఉన్నాడు కిడ్స్ వచ్చేసరికి. సో బట్ ఓట్
ఏపీలో అయితే చేసేసుకున్నట్టుగా అనిపించింది అనమాట. ఇంక దాని తర్వాత అపరిచితుడు వచ్చేసి తనూజకి ఇచ్చారనమాట. ఇక్కడ అంటే పాజిటివ్ గానే చెప్తున్నాను, ఇందులో లవ్ చూపిస్తారు, లేకపోతే ఎమోషన్ చూపిస్తారు, ఇది అదని చెప్పుకుంటూ వచ్చారు. బట్ తన ఫేస్ అయితే కొద్దిగా మారిపోయింది తనూజది. బట్ స్టిల్ అపరిచితుడు అని ఇచ్చి కరెక్ట్ గా తన యొక్క రీజన్ అయితే తను చెప్పాడు అనమాట. ఇంక దాని తర్వాత శ్రీనివాసరెడ్డి గారు చెప్పాను కదా, అందరి గురించి మాట్లాడేశారు, వాళ్ళు అయితే లీవ్ అయిపోయారు అనమాట. ఇంక దాని తర్వాత సంజన ఫ్యామిలీ వచ్చిందండి. సంజన గురించి మళ్ళీ ఇమాన్యుయల్ వాయిస్ నోట్ వినే ఇమాన్యుయల్ చెప్పాడు. బట్ ఇక్కడ నాకు ఏమనిపించిందంటే వాళ్ళ మదర్ ఇంగ్లీష్ లో మాట్లాడేసరికి కొద్దిగా అర్థం కాలేదేమో. ఇమాన్యుయల్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయంగానే నాగార్జున గారు అయ్యో అదేంటి అలా అడుగుతాం అనగానే లేదు మా అమ్మ ఫ్యామిలీ మెంబర్సే వచ్చి ఉంటారు ఇది అని చెప్పారు అనమాట. ఇక్కడ ఇమాన్యుయల్ ఎందుకో కొద్దిగా అంటే ఇండివిజువల్ గా ఆడమని వాళ్ళ మదర్ చెప్పారు కాబట్టి ఇంకా అక్కడి నుంచి ఎంతో కొద్ది దూరంగా సంజనాకి దూరంగా ఉంటున్నట్టుగా అనిపిస్తోందండి. ఈ వీకెండ్ అంతా కూడా నాకైతే కొద్దిగా ఎందుకో అందరూ కూడా విడివిడిగా ఉండడానికి ట్రై చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. చూడాలి ఈ వీక్ ఎలా ఆడతారా, లేకపోతే నామినేషన్స్ ఎలా జరుగుతాయి అన్నది. ఇక్కడైతే కనుక మామ్ వాళ్ళ మదర్ను నెఫ్యూ వచ్చారు, సంజన వాళ్ళ మదర్ నెఫ్యూ. అంతా బాగా ఆడుతున్నావు, ఇంకా బాగా ఆడమని చెప్పారు. నెఫ్యూ అయితే కనుక క్లియర్ గా అయితే తనకి కొద్దిగా అతను హైదరాబాద్ బేస్డే అంటండి, సో కొద్దిగా తెలుగు కూడా మాట్లాడాడు, అట్లీస్ట్ కొద్దిగా పాయింట్స్ అయితే పెట్టాడు. క్లియర్ గా అయితే చెప్పాడు అనమాట. ఎగ్స్ అప్పటి నుంచి కొద్దిగా ఎంటర్టైన్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చినా కూడా ఒక 2-3 వీక్స్ నుంచి ఇంకా కొద్దిగా ఆట తగ్గింది, కొద్దిగా ఇంకా గేరప్ చేయాలని చెప్పారు. అలాగే ఇమాన్యుయల్ అనే కాదు, భరణి నీకు అన్నయ్యే, తమ్ముడు ఎవరు డిమాన్ పవన్ తమ్ముడు, ఇలాగ అందరూ ఉంటాయి రిలేషన్. బట్ రిలేషన్ పక్కన పెట్టి ఇంకా కొద్దిగా వాళ్ళకి అగెన్స్ట్ గా వెళ్ళమని చెప్పారు అనమాట. సోషల్ మీడియాలో ఇమాన్యుయల్ కి అగెన్స్ట్ గా వెళ్ళమని చెప్పారు అని చెప్పి వచ్చింది, కానీ ఇమాన్యుయల్ కి ఒక్కరికే కాదండి, అందరికీ అగెన్స్ట్ గా వెళ్ళమని చెప్పారు. ఆబ్వియస్ గా ఇంక ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా ఆడాలి అన్నట్టుగా చెప్పారు అనమాట. తను ఇండివిజువల్ గా ఆడుతోంది, ఇంకా డిపెండ్ అవ్వకుండా ఇంకా 500 కాదు ఇంకా ఎక్కువ పర్సంటేజ్ నువ్వు స్ట్రెంగ్త్ పెట్టి నీ యొక్క ఎఫర్ట్స్ పెట్టి ఆడమని చెప్పారు అనమాట. బాగా చెప్పాడు వాళ్ళ నెఫ్యూ అయితే, బాగా అనిపించింది, బాగా బూస్టప్ చేశారు. ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ కిడ్స్ వీళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు, బేబీ అండ్ వీళ్ళందరూ కూడా దే ఆర్ డూయింగ్ వెల్ అని చెప్పడంతో దీనికి కొద్దిగా టెన్షన్ అయితే ఉంటుంది కదా యాజ్ ఎ మదర్, సో అది కొద్దిగా తగ్గిందనే అనుకోవాలన్నమాట. ఇంక చూడాలి, ఇది లాస్ట్ ఛాన్స్ అండి. ఒక 4-5 వాళ్ళ పొజిషన్ మార్చుకోవాలని చెప్పంటే ఎగ్జాంపుల్ ఇమాన్యుయల్ కానీ, సంజన కానీ, లేకపోతే కళ్యాణ్ కాదు ఇంకెవరు, డిమాన్ పవన్, అలాగే దివ్య, వీళ్ళకి ఏంటంటే ఛాన్సెస్ వాళ్ళు ఉన్న పొజిషన్స్ కాకుండా కొద్దిగా అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉన్నాయి, కొద్దిగా టాప్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకి. సో ఖచ్చితంగా వీళ్ళు ట్రై చేస్తే వీళ్ళకి నెక్స్ట్ పొజిషన్స్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉన్నాయి, కాబట్టి వీళ్ళు నలుగురు ప్రయత్నించాలి. మిగిలిన వాళ్ళు అయితే కనుక ఆల్రెడీ వీళ్ళకి స్టాండర్డ్ ప్లేసెస్ అయితే కుదిరిపోయాయండి, ఇంక వీళ్ళు మార్చినా కూడా మారవవి ఎంత ట్రై చేసినా కూడా. బట్ అగైన్ నామినేషన్స్ లో వచ్చిన దాన్ని బట్టి, టికెట్ ఫినాలే వచ్చిన దాన్ని బట్టి, రికమెండేషన్స్ బట్టి, వీటిలన్నిటిని బట్టి కొన్ని అయితే అటు ఇటు అవుతాయేమో కానీ, బట్ మోస్ట్లీ కనుక నేను నా టాప్ 5 ఎవరు ఉంటారు, ఏంటి, ఏ విధంగా ఉంటారు అన్నది ఒక వీడియో అయితే దీని ముందర చేశానండి, చూడండి ఖచ్చితంగా. మీకు అది నచ్చుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కూడా మీరు తెలిపచ్చు అందులో. ఇంక దాని తర్వాత కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ, రితు వాళ్ళ ఫ్యామిలీ వచ్చిందండి. కళ్యాణ్ అయితే వాయిస్ నోట్ గుర్తుపెట్టి చెప్పారు, రితు వాళ్ళ బ్రదర్ అండ్ అఖిల్ సార్థక్ వచ్చారు. ఫస్ట్ టైం ఇది, అంటే ఇప్పుడు వచ్చిన ఫ్యామిలీస్ అందరిలో కల్లా అఖిల్ సార్థక్ ఎక్కువ మాట్లాడినట్టుగా అనిపించిందండి. మీరు ఎపిసోడ్ ఎవరైనా చూడకపోతే చూడండి, లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా చూస్తే కనుక గుర్తుపట్టచ్చు మీరు. నాగార్జున గారు కొద్దిగా ఇంకా ఆపి ఇంకోటి టాపిక్ వెళ్ళండి అన్నట్టుగా చెప్పినట్టుగా అనిపించింది కొద్దిగా, అయినా కూడా వినిపించుకోకుండా అఖిల్ తన ఫ్లోలో ఉన్నాడు. అందరికీ మంచి మాటలు చెప్పాడు, కాకపోతే ఏమనిపించిందంటే రీతు గురించి కాకుండా అందరి గురించి మంచి చెప్పడం, అందరిది గేమ్ చేంజ్ చేసుకోమని చెప్పడం జరిగింది. అది అన్నెసరీ అన్నట్టుగా అనిపించింది నాకైతే. రీతు గురించి ఇంకా అంటే ఏమైనా ఉంటే ఇంకా 4-5 మాటలు చెప్పుంటే బాగుండేది. బట్ నాగార్జున గారు అదేంటది సేఫ్ ఆర్ అన్సేఫ్ తీయడానికి, లేకపోతే పక్కన దాన్ని ఏమంటారు, ఈ బాక్స్ లో నుంచి వాళ్ళు క్యారెక్టర్స్ ఇస్తున్నారు కదా అవి కానీ, వీటిలన్నిటికీ కంగారు పెట్టాడు కొద్దిగా, ఎందుకంటే తిని ఆపట్లేదు, అప్పటికే చాలా టైం అయిపోయినట్టుంది. బట్ స్టిల్
తను చెప్పాలనుకున్నవి మాత్రం ఫ్లోలో ఆగకుండా చెప్పడం జరిగిందనమాట. సో తినైతే గనక వీళ్ళు టాప్ 5 అయితే రీతు చౌదరి, తనూజ, కళ్యాణ్, ఇమాన్యుయల్ అండ్ డీమాన్ పవన్ అయితే పెట్టారు. సో రీతు చౌదరి వాళ్ళు కానీ ఇక్కడైతే రీతు చౌదరికి అయితే ఇంకా ఇదే హింట్ ఇస్తున్నారండి. నాకు అసలు అయితే అర్థం కావట్లేదు. ఎంత చేసినా కూడా అంటే టాప్ 5 గురించి వెళ్తుందా లేదా అన్నది ఓటింగ్ లో కొద్దిగా తనకి తక్కువ ఉంది కాబట్టి ఆబ్వియస్ గా అది ట్రై చేస్తున్నట్టుగానే అనిపించింది. నువ్వు తనూజ ఫ్రెండ్వి, తనూజ తోటే ఉండు, తనూజ గుర్తుపెట్టుకో ఇదని చెప్పుకుంటూ వచ్చారు. బట్ ఎందుకో అది అది ఆర్గానిక్ గా అనిపించలేదండి నాకు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి అనిపించలేదు, ఇక్కడ వీళ్ళతో మాట్లాడిన తిను కూడా అంతగా అనిపించలేదు. అది ఎప్పుడైనా కూడా ఆర్గానిక్ గా లేకపోతే మనకు తెలిసిపోతుందండి. డైరెక్ట్ గా వీళ్ళు ఓట్స్ గురించే ప్లాన్ చేస్తున్నారు అన్నట్టు. ఎస్పెషల్లీ లైక్ రీతు కానీ, భరణి కానీ, లేకపోతే ఇమాన్యుయల్ కూడా కొన్ని చోట్ల నాకైతే ఓట్స్ గురించే, ఎక్సెప్ట్ నాకు తెలిసి కళ్యాణ్ ఇంకా సంజన, దివ్య వాళ్ళ ఫాదర్ అయితే దివ్య ఇలా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు కానీ ఓట్స్ గురించి మాట్లాడినట్టుగా అనిపించలేదు వీళ్ళు ముగ్గురు ఫ్యామిలీస్. మిగిలిన వాళ్ళందరూ కూడా దాదాపుగా ఓట్స్ గురించే నువ్వు ఇలా ప్రయత్నించు, ఇలా చెయ్యి అన్నట్టుగా చెప్పినట్టుగా అనిపించింది. సో నాకైతే అసలు నచ్చలేదు అఖిల్ ఆ విషయం చెప్పిందని. ఇంకా రీతుకి అయితే కనుక ఇంకా గేమ్ ఆడు, బాగా ఆడుతున్నావు ఇదని చెప్పారు. డీమాన్ పవన్ తోటి థ్యాంక్ యూ చెప్పారు. ఓకే, డీమాన్ పవన్ కి ఏదైనా ఇది చెప్తారా అనుకున్నా కానీ బట్ మంచిగానే మాట్లాడడం జరిగింది. ఇమాన్యుయల్కి ఏమో ఇమాన్యుయల్ నువ్వు బాగా ఆడుతున్నావు, ఇంకా బాగా ఆడు, ఇలా ఇలా ఒక్కొక్కళ్ళ గురించి చెప్పుకుంటూ వెళ్ళారనమాట. కళ్యాణ్, భరణి, వీళ్ళు దివ్య వీళ్ళు ఎవరి గురించి ఏం చెప్పలేదులేండి. మోస్ట్లీ ఎందుకంటే వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి మోస్ట్లీ వీళ్ళతో ర్యాపో ఉంటుంది కాబట్టి వీళ్ళందరి గురించి చెప్పారు అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా పుష్ప ఫోటో తీశారు. 1 minute అండి, సారీ మర్చిపోయానండి. కళ్యాణ్ గురించి అయితే చెప్పారు. కళ్యాణ్కి ఫేవరెట్ నా సీజన్లో అంటే తను కూడా చెప్పాడు అనమాట. రీతు చౌదరి అంటుంది మీ సీజన్లో ఫేవరెట్ అఖిల్ ఇదంటే తను చెప్తాడనమాట మీ గురించి వార్స్ కూడా చేసామని. అంటే అప్పట్లో చెప్పాం కదా వాళ్ళకి ఎవరు నచ్చితే కంటెస్టెంట్స్ వాళ్ళకి ఓట్లు చేయడం అన్నీ జరుగుతాయి కాబట్టి మేబీ అఖిల్ సార్కి తను ఆ టైంలో నచ్చాడేమో ఓటీటీలో కానీ లేకపోతే తన సీజన్ 4లో కానీ. ఇక్కడ కళ్యాణ్ గురించి కూడా వాళ్ళు అలాగే పాజిటివ్ గా చెప్పారు. నువ్వు మంచిగా ఆడుతున్నావు, చాలా జెన్యూనిటీతో ఉన్నావు, ఇదంతా చెప్పుకుంటే ఎక్కువైతే రీతు చౌదరి కన్నా కూడా కళ్యాణ్ గురించి చెప్పారండి. సో నాకైతే అదే అనిపించింది, రీతుకే తక్కువ చెప్పారు, మిగతా వాళ్ళందరినీ పొగిడినంత పొగడలేదు ఏమిటా అని. బట్ ఓకే, వాళ్ళ బ్రదర్ అప్పటికి ట్రై చేస్తున్నాడు అఖిల్ ఆపడానికి, బట్ కట్టలు దించుకున్న అభిమానంతో చెప్పినట్టుగా అందరికీ చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే చాలా రోజుల తర్వాత టీవీలో కనిపిస్తున్నట్టున్నాడు అఖిల్. అందు గురించి అది ఎలాగైనా స్పాట్ లైట్ తన మీద పడాలి అనుకున్నాడేమో అనిపించిందండి నాకైతే. నెక్స్ట్ ఇంకా పుష్ప తీశారు. అది అందులో నుంచి క్యారెక్టర్ వచ్చేసి పుష్ప తీశారు. రీతుకే ఇస్తాను, తగ్గేదిలే అన్నట్టుగా ఉంటారని చెప్పడము. అలాగే భానుమతి ఒకటే పీస్ సంజన గారికి ఇచ్చారనమాట. ఎవరు ఏం చేసినా కూడా గుడ్లు దొంగతనం కానీ లేకపోతే ఏదైనా ఫుల్ ఆన్ గేమ్ చేంజర్ లాగా అనిపించారు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారనమాట. నెక్స్ట్ ఇంక దాని తర్వాత తనూజకి దివ్య అయితే కనిపెట్టే చెప్పిందండి. కాకపోతే గ్రాండ్ మదర్ అన్నట్టుగా చెప్పింది. గ్రాండ్ మదర్ ఎవరా అనుకున్నాను. మోస్ట్లీ అంటే తెలుగులోనే చెప్పారు అన్నప్పుడు గ్రాండ్ మదర్ తెలుగు రాదు కదా అన్న కొద్దిగా ఆలోచించుంటే బాగుండు అనిపించింది. బట్ స్టిల్ ఎనీవే అది ఏం చేసినా కూడా ఇక్కడ నాగార్జున గారు అయితే కరెక్ట్ గా చెప్పలేదు కదా గ్రాండ్ మదర్ అన్నావు, సో ఇది తప్పు కాబట్టి తనుజ వాళ్ళ ఫ్యామిలీని పంపించేస్తాను అనడం. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నా కదా తనుజ దగ్గర నుంచి ఏదో రాబెట్టాలి అన్నట్టుగానే ట్రై చేస్తారు కదా బిగ్ బాస్ అండ్ నాగార్జున గారు. సో అలాగే చేసినట్టుగా అనిపించింది. దాని తర్వాత అయితే వాళ్ళ హరిత గారు ఇంకా పవన్ సాయి అయితే వచ్చారండి. హరిత గారు మనం మామూలుగా వాళ్ళ ఛానల్, యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే ఇవన్నీ చూస్తూనే ఉంటాము, జాకీ హరిత గారు. సో తనకి వాళ్ళు సీరియల్ ముద్దమందారంలో పరిచయం, వాట్ ఎవర్ అప్పటి నుంచి కూడా అమ్మ అమ్మ అని పిలవడం ఇవన్నీ జరిగాయి అనమాట. కాకపోతే ఏంటంటే వీళ్ళ ఇక్కడ సీరియల్ని మళ్ళీ ఒకసారి ఇది చేసినట్టుగా అనిపించింది, టు బి హానెస్ట్ విత్ యూ. అక్కడ అంత తనుజాకి ఏడుపు వచ్చిందంటే ఓకే, అట్లీస్ట్ చాలా రోజుల తర్వాత చూసాం అని చెప్పి అనుకున్నా కూడా అది ఏంటో ఎక్కువ ఓవర్లోడ్ అయిపోయింది అనుకున్నట్టుగా అనిపించింది అనమాట. సరే తనుజాని పెడితే మాత్రం హరిత గారు ఎందుకు అంత ఏడిచేసి అంత ఇది చేశారా నాకైతే అర్థం కాలేదు. అసలు ఆవిడకి మామూలుగానే సీరియల్లో చాలా బాగా యాక్ట్ చేస్తారని తెలుసు, ఇక్కడికి అది యాక్టింగ్ లాగా అయితే నాకు అనిపించిందండి.
ఇది ఎక్కడ ఎవరేమైనా అనుకోండి గానీ ఫ్యాన్స్ కానీ లేకపోతే ఏదన్నా గూడా, నాకైతే అది క్లియర్‌గా యాక్టింగ్ లాగే అనిపించింది. వచ్చి పాయింట్స్ చెప్పడం వేరు గానీ, ఇలాగ మరీ ఏడ్చేసి నువ్వింకా బాగా ఆడుతున్నావు, డైలాగ్స్ అయితే డైలాగుల మీద కొట్టినట్టు అనిపించింది. బూస్టప్ ఇచ్చినట్టుగా లేదు. ఎవరికైనా కొద్దిగా పక్క వాళ్ళని ఇది చేసినట్టుగానే అనిపించిందనమాట. ఓకే. ఆబ్వియస్‌గా తిను టాప్ 1లో ఉంది కాబట్టి బూస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు తినకి. బట్ ఒకటైతే ఐ మీన్ 2, 3 పాయింట్స్ అయితే నచ్చాయండి. ఒకటేంటంటే వాళ్ళ చెల్లి పెళ్లి బాగా జరుగుతోంది అందరూ ఇదని. ఖచ్చితంగా ఈ టైంకి తనకా విషయం తెలియాలండి. ఆబ్వియస్‌గా ఎంతైనా గూడా సిబ్లింగ్ మ్యారేజ్‌కి అటెండ్ అవ్వట్లేదంటే ఆ ఒక్క పెయిన్ ఉంటుంది. అది ఎవరికీ ఏమి చేయలేం. వాళ్ళకి తెలిసి వచ్చినా గూడా వాళ్ళ కెరియర్ గురించో, లేకపోతే దేని గురించో అవ్వనివ్వండి, వాళ్ళు వస్తారు కాబట్టి దాంట్లో మనం తప్పు ఎంచడానికి లేదు. సో, దాని గురించి చెప్పడం జరిగింది. అలాగే బయట ఆటంతా గూడా అంతా బావుంది. లేడీ సింగం అని పిలిచారు. ఇంకా ఆబ్వియస్‌గా తనకి తెలుసండి. తనూజకి తనే టాప్‌లో ఉంది. ఖచ్చితంగా విన్ అవుతుందని చెప్పేసి. సో, అలాగే ప్రొజెక్షన్ వీళ్ళిచ్చిన కమెంట్స్ గానీ, ఇంకా మిగిలిన వాళ్ళ గురించి గూడా బానే చెప్పుకుంటూ వచ్చారు. కొంతమంది గురించి భరణి గారు వీళ్ళందరూ అంటే హ్మ్, ప పేరు పేరున చెప్పలేదు గానీ, బట్ ఈ నేమ్స్ ట్యాగ్స్ పెట్టేటప్పుడు మాత్రం కొద్దిగా బాగా ఆడుతున్నారు. ఇంకా ఆడండి ఇది అని చెప్పుకుంటూ వచ్చారనమాట. ఇంక వీళ్ళిచ్చిన టాప్ 5 ఎవరంటే తనూజ, రీతు, భరణి, కళ్యాణ్, ఇమ్మాన్యుయల్. బట్ ఇది ఫస్ట్ కొద్దిగా మరి వీళ్ళకి చెప్పారో, వీళ్ళకి ఐడియా వచ్చిందో నాకు అర్థం కాలేదు గానీ 1, 2, 3, 4, 5 అందరూ ఇచ్చారండి. కానీ ఇందులో 5, 4, 3, 2, 1 లాగా ఇచ్చారనమాట. సో, 5th పొజిషన్‌లో ఇమ్మాన్యుయల్‌ని పెట్టి అలా చేసుకుంటూ వచ్చారు. ఓకే. వాళ్ళ యొక్క ఒపీనియన్ అయితే వాళ్ళు తెలిపారు. కళ్యాణ్‌ని పెట్టలేదు అన్నట్టుగా సోషల్ మీడియాలో మనకి కొద్దిగా వచ్చిందండి అంతకుముందు. సో, బట్ అది ఇప్పుడైతే రాంగ్ అని అర్థమైంది. కళ్యాణ్‌ని గూడా ఉంచారు. కళ్యాణ్, ఇమ్మాన్యుయల్, తనుజ ముగ్గురు ఉన్నారు వాళ్ళ పొజిషన్స్‌లో. సో, బానే అనిపించింది. ఇంకా అర్జున్ రెడ్డి క్యారెక్టర్ తీశారు. ఇది భరణికి ఇస్తున్నానన్నారు. ఇక్కడేమో గ్యారంటీగా అదేంటది డైలాగ్ అయితే చెప్పించారు. బట్ నేనేమో ప్రోమో చూసినప్పుడు లేకపోతే ఈ సోషల్ మీడియాలో చెప్పినప్పుడు ఏమనుకున్నానంటే కళ్యాణ్ మీద ఏమైనా జూమ్ చేసి కళ్యాణ్ గురించి మాట్లాడతారా? ఏదన్నా ఏంటి కళ్యాణ్ ఏమంటున్నాడో విన్నావా? అన్నట్టుగా ఏమన్నా నాగార్జున గారు పని చేస్తారా? ఇంత అనుకున్నానండి. బట్ అసలు బిగ్ బాస్ అయితే తనకి ఫోకస్ అయితే చెయ్యలేదు ఎందుకో. అర్థం కాలేదు ఏంటా అన్నది. బట్ ఓకే. తను డైలాగ్ అయితే చెప్పాడు. అంతా బావుందిదని. ఇంక దాని తర్వాత చంద్రముఖి అయితే సంజన గారికి ఇస్తాను అన్నారు. సంజన గారి గురించి కూడా బాగా చేస్తున్నా అన్నారు. మంచిగా ఉంటున్నారు అన్నారు. గుడ్లు గురించే చెప్పారు. బట్ ఆమేమో అడిగింది సంజన ఇది కాకుండా ఇంకోటి ఏదన్నా చెప్పండి అంటే, లేదు లేదు ప్రతి గేమ్ చేంజ్ అవుతూ వచ్చింది మీ వల్ల బావుందని చెప్పారనమాట. ఓకే. వీళ్ళిద్దరూ గూడా చెప్పారు. అంతా గూడా ఎళ్లారనమాట. ఇంక దాని తర్వాత డీమాన్ పవన్ ఫ్యామిలీ వచ్చిందండి. కళ్యాణ్ అయితే వాయిస్ నోట్ అయితే గుర్తుపట్టాడు. వాళ్ళ ఫాదర్‌దని చెప్పి. ఫాదరు, ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ పేరు గూడా మళ్ళీ పవనే అంట. సో, అందరూ పవన్, పవన్, పవన్ అనేసరికి ఇదనిపించింది. ఎక్కువగా వీళ్ళ ఫాదర్ అంతా గూడా తనకి కొద్దిగా ఆపరేషన్ అయింది కాబట్టి దీనితోటే మాట్లాడడం జరిగింది. 2 ముక్కలే చెప్పారండి. అంటే మొత్తం అంతా గూడా దాంతో చూస్తే గనుక నువ్వు బాగా ఆడు, బాగా ఆడుతున్నావు. ఎమోషన్ అవ్వకు. ఇక్కడ నాకంతా బానే ఉంది. ఆరోగ్యం గురించి ఇదని చెప్పారు. ఈవెన్ డీవన్ పవన్ కూడా ఎక్కువగా అంత ఎమోషన్ ఫీల్ అయినట్టుగా ఏమీ లేదండి. గుడ్. మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాము. ఎంతో కామ్ అండ్ కంపోజ్డ్‌గానే డీమన్ పవన్ అయితే ఉంటాడు. అంటే రీతుతో గొడవ పడింది అవి నేను చెప్పట్లేదండి. తన పర్సనల్ సిట్యుయేషన్ ఆర్ పర్సనాలిటీ గురించి చెప్తున్నాను. కొద్దిగా కామ్‌గానే ఉంటాడు మిగిలిన వాళ్ళతో పోలిస్తే. సో, అదే విధంగా ఎమోషన్‌లు గూడా కంట్రోల్ చేసుకోగలడు. మిగిలిన అంటే ఇప్పుడు ఇమాన్యుయల్ గాని, కళ్యాణ్ గాని ఎక్కువ ఎమోషన్ అయినట్టుగా అనిపించింది త్రూ ఔట్ ద సీజన్. వేరాస్ డీమన్ పవన్ తనకి ఇలాంటివి ఉన్నా గూడా ఎక్కడా గూడా సింపతి గాని, లేకపోతే ఎమోషన్ కార్డ్ గాని ఎక్కువ అంత యూజ్ చేయలేదు. సో, అలాగే ఇక్కడ కూడా కంట్రోల్ చేసుకున్నట్టుగానే అనిపించింది. వాళ్ళ నాన్నగారితో మాట్లాడడం గాని ఇది జరిగిందని. 70 ఇయర్స్ అంట కొద్దిగా అతను 70 ఇయర్స్ అతనిలా లేరు. బానే అంటే
ఆపరేషన్ అయింది కాబట్టి కొద్దిగా మాట ఇదిగా ఉంది గానీ, బట్ చెప్పడం, సమాధానం ఇవన్నీ కూడా బాగున్నాయనమాట. చెప్పారు ఇంక ఖచ్చితంగా కప్‌తో రా నీకు ఆ ఛాన్స్ ఉంది ఇదని చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళ ఫ్రెండ్ గూడా ముఖ్యంగా ఒక మంచి పాయింట్ అయితే చెప్పాడండి వాళ్ళ ఫ్రెండ్. ఫస్ట్ అయితే ఎమోషన్ అవ్వకు, ఎక్కువ ఏడవకు, అంతా బానే ఉందన్నారు. ఇంకోటేంటంటే ఎవరైనా ఏదన్నా ఒక పాయింట్ చెప్తే నువ్వు డిఫెండ్ చేసుకో ఖచ్చితంగా మంచివి చెప్పి, అంతేగాని అలా ఉండిపోకు అన్నది చెప్పాడండి. ఇది ఖచ్చితంగా డిమాండ్ పవన్‌కి కావాలండి. నిజంగా అయితే చాలా ఛాన్సెస్ వచ్చాయండి త్రూఅవుట్ ద సీజన్ తనకి. ఎప్పుడైతే తను పాయింట్ పెడితే అప్పుడు తను ఖచ్చితంగా హైలైట్ అయ్యేవాడు. ఇంకా చెప్పాలంటే కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ కన్నా గూడా హైలైట్ అయ్యేవాడు. ఎందుకంటే టాస్క్‌లో వీళ్ళిద్దరి కన్నా గూడా కొద్దిగా ఒక ఒ ఒ ఒక 1% ఎక్కువ పెర్ఫార్మ్ చేయగలడు కాబట్టి. బట్ ఎప్పుడైతే రితుతో గాని ఆ ట్రాక్ ఆర్ వాటెవర్ తన పాయింట్స్ పెట్టడం చేయలేదో ఖచ్చితంగా తనదైతే డౌన్‌ఫాల్ అయితే అయిపోయిందండి. రీతూ వల్ల గూడా అంటే తన వల్ల అని కాదు. ఆ ట్రాక్ వల్ల ఏమైందంటే నెగటివిటీ వల్లో లేకపోతే ఏదన్నా గూడా తనకైతే ఆహ్, గ్రాఫ్ అయితే అస్సలు పెరగలేదు. న్యూట్రల్‌గానే అలా వెళ్తూ వచ్చిందనమాట. సో, ఇంకా వీళ్ళైతే డీమాన్ పవన్, ఇమాన్యుయల్‌ని, సంజన, తనూజ అండ్ రీతూనైతే పెట్టారండి. సో, రేలంగి మావయ్య అనే క్యారెక్టర్ అయితే తీశారు. డీమాన్ పవన్‌కే ఇస్తాను. అందరితోటి మంచిగా ఉంటున్నావు. అది సరిపోదు. కొద్దిగా ఫైట్ చెయ్యి అన్నట్టుగా చెప్పారు వాళ్ళ ఫ్రెండ్. అలాగే శివగామి అని చెప్పి సంజనాకి ఇచ్చేయి. ఇదైతే కొద్దిగా బావుంది. బట్ పోలికైతే మంచిగానే చెప్పారు. శివగామి తన సొంత కొడుకైన బల్లాల దేవ గురించి ఎంత కేర్ తీసుకుంటుందో, బాహుబలి గురించి గూడా అంటే డీమాన్ పవన్ గురించి గూడా బానే కేర్ తీసుకుంటుంది. వీళ్ళిద్దరితోటి మంచిగానే ఉంటారు అని జెప్పారు. సో, బావుంది. చెప్పినా గూడా ఇచ్చిన రీజన్ అయితే బావుంది. ఆట చూసే ఇస్తున్నారు అన్నట్టుగా అనిపించిందనమాట. దీని తర్వాత డ్రామా అయితే జరిగిందండి. ఎలిమినేషన్ డ్రామా. ఈ ఎలిమినేషన్ డ్రామాకైతే అంటే దివ్యాని సేవ్ చేస్తే ఏదో కొద్దిగా వాళ్ళకి వేరే కంటెంట్ ఆ టీఆర్‌పీ వస్తుందని వాళ్ళకి గూడా తెలుసు. ఇంట్లో వాళ్ళకి గూడా ఈ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత అర్థం చేసుకుంటారు. ఎందుకు దివ్యాని సేవ్ చేయగలిగారని. ఇక్కడైతే గనక ఇమాన్యుయల్‌ని వీళ్ళిద్దరిని తీసుకొనొచ్చి పెట్టారు. మనం చూసాం లాస్ట్ 2 వీక్స్ ఆర్ 3 వీక్స్‌లో తనూజకైతే 3 ఛాన్సెస్ ఇచ్చి ఆ అస్త్రాకి ఉన్నదేంటంటే ఎవరినైనా ఒకళ్ళని సేవ్ చేస్తావా అని చెప్పి ఓటింగ్ చెప్పేసేవాళ్ళనమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళు అక్కర్లేదు. ఆ పర్టిక్యులర్ క్యాండిడేట్స్ అవసరం లేదు అన్నది వాళ్ళకి ఉంటుంది కాబట్టి, ఇది అంటే తప్పా, రైటా అంటే చెప్పలేమండి. ఇది టీఆర్‌పీ గేమ్ కాబట్టి వాళ్ళ గేమ్ షో గురించి వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళకి ఏది నచ్చుతుందా, ఏది జరిగితే ఏది ప్లస్ అవుతుందా అన్నదే చూస్తారు గానీ, ఈ క్యాండిడేట్ వల్ల ఇదవుతుందా, ఈ క్యాండిడేట్ వల్ల మైనస్ అవుతుందా అనేది చూడరనమాట. కంటెస్టెంట్ బట్టి ఉండదు మోస్ట్‌లీ. ఎవరిని లేపాలి ఇదంటే వాళ్ళు టీఆర్‌పీ గురించి, వాళ్ళ రేటింగ్స్ గురించి వాళ్ళు అదే చూస్తారు కాబట్టి, ఇక్కడ దివ్యాని ఈ వీక్ ఎందుకంటే లాస్ట్ వీక్ తనకి ఒక సునామీ లాగా ఒకేసారి జమ్మని లేచిందండి గ్రాఫ్ అయితే బిగ్ బాస్ 9కి. ఎందుకంటే తనూజ అండ్ దివ్య గొడవ వల్ల. సో, ఖచ్చితంగా ఇప్పుడు ఈ వీక్ నామినేషన్స్ గానీ లేకపోతే ఇంకా ఏదైనా ఒక ప్లస్ అవుతుందేమో అని ట్రై చేద్దాం అని చెప్పి ఒక ఛాన్స్ అయితే దివ్యాకి ఇవ్వాలనే అనిపించిందండి. మనం ఓవరాల్ ఓటింగ్ ఈ వీక్ అంతా చూసినా కూడా సంజన అండ్ తర్వాత ఏమో దివ్య లాస్ట్‌లోనే ఉన్నారు. ఇద్దరికీ కూడా 4-5% డిఫరెన్స్ అయితే ఉంది. సో, ఖచ్చితంగా అయితే దివ్య ఎలిమినేట్ అవ్వాలి. సో, వాళ్ళకి గూడా ఐడియా ఉంది. దివ్య గూడా ఎళ్ళిపోతానని జెప్తూ ఉంటుంది. బట్ ఏదో ఎక్కడైనా అటు ఇటు ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పి ఆలోచించుకుని ఉంటారు. ఇక్కడైతే ఇమాన్యుయల్‌కైతే వాళ్ళిద్దరిని బయటికి గార్డెన్ ఏరియాకి ఇద్దరు కంటెస్టెంట్స్‌ని పంపించేసి ఇమాన్యుయల్‌నేమో నువ్వు అస్త్రా యూజ్ చేస్తావా? దీనికి ఉన్న పవర్ ఏంటంటే యూ కెన్ క్యాన్సిల్ ది ఎలిమినేషన్. అసలు ఎలిమినేషనే ఉండక్కర్లేదు ఈ వీక్. ప్లస్ ఇది ఈ వీకే వాడాలి. ఇంకెప్పుడు వాడడానికి ఉండదు. అంటే ఇక్కడ తనూజ కొద్దిగా అంటే తనకి 2 రకాలండి. ఐదర్ ఎవరు సంజన పోయినా పర్వాలేదు, దివ్య పోయినా పర్వాలేదు. అంటే గేమ్ నేనేం కాదనట్లేదు. బట్ పర్సనల్‌గా ఇంకా దివ్య ఎళ్ళిపోతారేమో అని ఎదురు చూస్తున్నట్టుగా అనిపించింది. కావాలని అంటే జనాలు ఓటింగ్ ద్వారానే చెయ్యి అన్నట్టుగా ఇండైరెక్ట్‌గా అది నీకేమైనా పనికొస్తుందేమో చూసుకో ఇది అదని చెప్తూ వచ్చారు. అది అనవసరం అసలు. తనూజకి మాట్లాడాల్సిన అవసరం లేదు.
బట్ ఇమాన్యుయల్ అయితే చెప్పారు కదా ఇదే లాస్ట్ వీక్ యూస్ చేసుకోవాలి ఇదని చెప్పి. నాగార్జున గారు కూడా అంటారనమాట, ఇదే లాస్ట్ వీక్ అని క్లియర్గా చెప్పాను కదా, మళ్ళీ అలా అంటావేంటని. అది ఇంకా ఎక్స్టెండ్ అయితే ఎలా ఉండేదా అని అనుకున్నాను, నెగిటివిటీ వచ్చేస్తుందేమో అని చెప్పి బిగ్ బాస్ ఆపించినట్టుగా అనిపించింది. సో ఇక్కడైతే కనుక క్లియర్గా ఇమాన్యుయల్ అయితే చెప్తాడు. తను కూడా ప్రెషర్ చేశారండి, 60 సెకండ్సే ఉంటాయి, నువ్వు ఎలాగైనా ఖచ్చితంగా చెప్పు ఇది ఇదంటే, వెంటనే ఇంకా ఇమాన్యుయల్ ఏమో ఖచ్చితంగా చెప్పాడనమాట, యూస్ చేస్తాను నేను ఇది ఈ వీక్, కాకపోతే ఇంక అవ్వదు కదా అని చెప్పి. రైట్ డెసిషనా రాంగ్ డెసిషనా అని చెప్పే ముందరైతే కనుక సో సంజన అండ్ దివ్యాల్లో అయితే ఇద్దరు సేవ్ అయిపోయారండి, ఎలిమినేషన్ క్యాన్సిలేషన్ అయిపోయింది కాబట్టి. కాకపోతే వీళ్ళిద్దరిని లోపలికి పిలుచుకుని వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళని అడిగారు, ఎవరు ఆడియన్స్ ఓటింగ్ ఎవరికి ఉందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అని చెప్పి. ఇది సంజన ఎస్ అనడంలో నాకు ఒపీనియన్ ఏంటంటే, సంజనకి తెలుసు తనే సేవ్ అవుతారని, బట్ తెలుసుకుంటే వీళ్ళకి కూడా తెలుస్తుంది ఈ పర్టికులర్ సేవింగ్ నా గురించి ఇమాన్యుయల్ చేశాడు అన్నట్టుగా కాకుండా తెలుస్తుంది అని చెప్పి తను అందరికీ తెలియజేయాలని అడిగినట్టుగా అనిపించింది. అట్ ద సేమ్ టైం దివ్యాకి కూడా తెలుసు తనే లీస్ట్ లో ఉంటుంది, ఎలిమినేట్ అవుతుందేమో అని చెప్పి. బట్ ఏదైనా ఒక రీజన్ ఉందా, నేను ఏమైనా సేవ్ అయ్యానా అంటే, అగెయిన్స్ట్ తనూజ వెళ్ళాను కాబట్టి సేవ్ అయ్యానేమో, అది ట్రై చేద్దాం చూద్దాం, ఆడియన్స్ ఓటింగ్ ఏమైనా పడిందేమో చూద్దాం అని చెప్పి అది తెలుసుకోవడానికి అడిగిందేమో అనిపించింది అనమాట. సో వాళ్ళిద్దరు ఒపీనియన్ అయితే అలా అనిపించింది. సో మొత్తానికి అయితే ఇంకోటి కూడా ఏంటంటే, సంజన ఒకవేళ ఏదో ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారు కదా, సో దాంట్లో ఏదైనా సంజన ఓటింగ్ తక్కువ అయితే మళ్ళీ తన నెత్తి మీద ఈ నామినేషన్స్ లో నువ్వు దానివల్లే సేవ్ అయ్యావు, నువ్వు అదే ఇమాన్యుయల్ సేవ్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా నిన్ను సేవ్ చేయడానికే చేశాడు అన్న ఇది సాక్రిఫైస్ ఆర్ వాట్ ఎవర్ ఆ పర్టికులర్ వర్డ్ రాకుండా ఉండడానికి ఇది యూజ్ అయింది అన్నట్టుగా చెప్పాలండి. ఇద్దరిని అయితే మళ్ళీ గార్డెన్ ఏరియాలోకి పిలిచి గన్తో కాల్చి ఎవరైతే కాన్ఫెటీ రెడ్ అండ్ గ్రీన్ వస్తుందో వాళ్ళు సేఫ్ అన్సేఫ్ గురించి చెప్పారనమాట. సో ఇందులో అయితే దివ్య క్లియర్ గా అన్సేఫ్ అండి, తనైతే ఇది అయ్యారనమాట, ఎలిమినేట్ అవ్వాల్సింది, బట్ డ్యూ టు క్యాన్సిలేషన్ ఆఫ్ ఎలిమినేషన్ తో తను కూడా సేవ్ అయిపోయారు. ఇంకా లోపలికి మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా భరణి సుమన్ శెట్టి రైట్ ఆ రాంగ్ అని భరణిని అడిగితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటాడండి, డైరెక్ట్ గా ఎస్ ఇట్స్ రైట్ అన్నది క్లియర్ గా చెప్పడానికి ట్రై చేయలేదు. బట్ నాగార్జున గారు అయితే ఏదో ఒకటే చెప్పు, రైట్ ఆర్ రాంగ్, ఇంక టైం లేదంటే రైటే సార్ అన్నారు. సుమన్ శెట్టి రైట్ అంటే ఎందుకు రైట్ అంటే, తన డెసిషన్ తన ఇష్టం సార్, తన దగ్గర అస్త్రా ఉంది కదా అని చెప్పి అనేసాడు, కానీ తినే ఒక ఒపీనియన్ అయితే అక్కడ పెట్టలేదు సుమన్ శెట్టి. కానీ ఇంకా దాని తర్వాత ఇమాన్యుయల్ చేతులెత్తి ఎస్ సార్ నేను ఏమనుకున్నానంటే, ఒక ఛాన్స్ ఇస్తే ఏదో మనం ఆఫర్ ఉంది కాబట్టి ఇలా ఇటువంటిది ఎవరికైనా ఉపయోగపడుతుందేమో, వాళ్ళు చేంజ్ చేసుకుంటారు, లేదంటే నెక్స్ట్ వీక్ జనాలే చూసుకుంటారు మళ్ళీ వాళ్ళు వద్దనుకుంటే గనక అని చెప్పడం కరెక్ట్ బాగా అనిపించింది అనమాట. ఇంకా కానీ మిగిలిన వాళ్ళు కూడా రైట్ ఆర్ రాంగ్ అని అడిగి తెలుసుకుని ఉంటే బాగుండేదని నా ఒక ఒపీనియన్ అనిపించిందండి. బట్ అలా అయితే నాగార్జున గారు మేబీ టైం ల్యాప్స్ అవ్వడం వల్ల ఇంకా ఆ ప్రక్రియను ఆపేశారనమాట. మొత్తానికైతే నా పరంగా కూడా ఇమాన్యుయల్ రైట్ డెసిషన్ అనే చెప్తానండి. అంటే ఓటింగ్కి ఎటువంటి ఇది లేదా అని అనుకోవచ్చు మీరు, అంటే జనాలు ఓటింగ్కి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వట్లేదా ఇది అనుకోవడానికి లేదు. ఇది గేమ్ షో కాబట్టి అండి, గేమ్ అనేది ఎప్పుడైనా కూడా రసవత్తరంగా సాగాలి అన్న దానికే, అంటే ఎవరు వచ్చారో ఏంటో అనేది అది ప్యూర్లీ లక్ ప్లస్ లక్ కన్నా ముందర ఓటింగ్ ప్లస్ లక్ కూడా ఒక 1 or 10%, 1 to 10% ఉంటుంది కాబట్టి, సో దాన్ని బేస్ చేసుకునే మనం చెప్పగలమండి. ఎన్నోసార్లు ఫ్యామిలీ వీక్స్ వచ్చి అందరూ ఆట మార్చుకున్నది, లేకపోతే మాట మార్చినది, లేకపోతే ఈ వీక్ నుంచి సేవ్ అయిపోయిన వాళ్ళు, అంటే డ్యూ టు కెప్టెన్సీ వల్ల కానీ ఏదైనా జరిగాయి కదా, సో అలాగే ఇంకా తీసుకోవాలి మనం, అంతేగాని జనాలు ఓటింగ్కి రెస్పెక్ట్ లేదు అనుకుంటే అవ్వదన్నమాట. సో ఎంతవరకు వీళ్ళు ఆడతారు, నెక్స్ట్ వీక్ ఎవరు ఎలా సేవ్ అవుతారో అన్నది చూసుకోవాలంతే. ఇంక దాని తర్వాత ఏమో బిగ్ బాస్ అయితే ఇంతకే ఈ ఎపిసోడ్ అయితే ఇంతేనండి. కానీ నాకేమనిపించిందంటే ఇంకొకటి, మొత్తానికైతే ఇమాన్యుయల్ తనుజకి 9 మంది మొత్తం అందరూ కూడా ఓట్ చేశారు, టాప్ 5 లో పెట్టారు.
కళ్యాణ్కి అయితే 6 మెంబర్స్ పెట్టారు, 6 ఫ్యామిలీస్. ఇంకా రీతుకి అయితే 5 ఫ్యామిలీస్ పెట్టారు. డిమాండ్ పవన్, భరణికి, సుమన్ శెట్టికి అందరూ కూడా 4 ఫ్యామిలీస్ పెట్టారండి. సంజనాకి అయితే 3 పెట్టారు. దివ్యకి అయితే అసలు ఎవరు పెట్టలేదు, వాళ్ళ ఫ్యామిలీ తప్పితే. సో ఒకటే అనమాట. సో అలా చూసుకుంటే గనక ఖచ్చితంగా ఇమాన్యుయల్, తనుజ, కళ్యాణ్ మధ్యన పోటీ జరగబోతుందని మనకు తెలిసిందే. సో ఫ్యామిలీస్ కూడా అదే పెట్టడం జరిగింది అనమాట. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్ మీద నా ఒపీనియన్ నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి, అలాగే కమెంట్ అయితే చేయండి, నేను తెలుసుకుంటాను. ఇంకోటి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసి మాకు కాస్త సపోర్ట్ అయితే అందించండి. మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందరికి వస్తాం. అంతవరకు బాయ్ అండి.